సూరజ్ని చంపేయడానికి రౌడీలకు సుపారీ ఇస్తుంది జోష్న. అయితే డబ్బుల విషయంలో వాళ్ళు రివర్స్ అయి జోష్న పైనే దాడికి దిగుతారు. కరెక్ట్ టైంకి వచ్చి జోష్నని కాపాడతాడు సూరజ్. ఇది నిన్నటి ఎపిసోడ్ ముచ్చట కాగా ఈ రోజు జూన్ 13 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం ఎపిసోడ్లో ఏమైందంటే, దీప జోష్న ఆఫీస్లో ఎవరి వర్క్ వాళ్ళు చూస్తూ బిజీగా ఉంటారు. అప్పుడే దీప దగ్గరకు వచ్చిన మేనేజర్ వంశీ, మేడం ఏదో ఫుడ్ ఆర్డర్ వచ్చినట్లుంది చూడండి అంటాడు. ఇదేంటో కొంచెం చదివి చెప్పు అంటుంది దీప. వద్దు మేడం, మీకు నా మీద నమ్మకం లేదు కదా, మీరు సూరజ్ సార్ గారు వచ్చాకే చదివించుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు మేనేజర్ వంశీ. దీంతో దీప ఆలోచనలో పడుతుంది. వెంటనే ఇంగ్లీష్ టు తెలుగు యాప్ ద్వారా చదువుకోవచ్చు అని గతంలో కార్తీక్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని వెంటనే తన ఫోన్లో యాప్ ఓపెన్ చేసి మెయిల్ ట్రాన్స్లేట్ చేసి చదువుతుంది దీప. దీంతో దీప అసలు ఏం చేస్తుందో తెలుసుకోవడానికి నెమ్మదిగా దీప వైపు వెళ్ళి గమనిస్తుంది జోష్న. వెంటనే దీప ఫోన్ క్లోజ్ చేస్తుంది. ఏమే, ఫిఫ్త్ క్లాస్ ఏం చేస్తున్నావు అంటుంది దీప పొగరుగా. పోయి పని చూసుకోవే కల్తీదానా అని దీపక్ ఇచ్చి పడేస్తుంది. దాంతో జోష్న గుర్రుగా చూసేసరికి, ఏంటే రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ చేయించింది నువ్వే కదా, నిన్ను కల్తీదానా అని పిలవకూడదా అంటుంది దీప కోపంగా. నువ్వేదో మంచిదానివి అన్నట్లు మాట్లాడుతున్నావు. నీ జీవితంలో ఎంతమందిని మోసం చేశావో, ఎంతమందికి మాటిచ్చి తప్పావో నాకు తెలియదనుకుంటున్నావా అంటుంది జోష్న. గతాన్ని తవ్వుకోవడం తప్ప ఇంకో పని ఏమీ లేదే అంటుంది దీప. నీకుంది కదే, ఇంగ్లీష్లో వచ్చిన మెయిల్ను తెలుగులోకి మార్చుకొని చదవడం వచ్చు, కానీ ఆ మెయిల్కు రిప్లై ఇవ్వాలి కదే, అది ఇంగ్లీష్లో మనకు అది రాదు అంటుంది జోష్న వెటకారంగా. ఒకరికి రాని విషయాన్ని వేలెత్తి చూపిస్తూ ఎగతాళి చేయడం సంస్కారం కాదు పెద్ద మేడం గారు అంటాడు కార్తీక్ వస్తూ. నువ్వెందుకు దీపకు సపోర్ట్ చేస్తావు? ఇలాంటి విషయాల్లో దీపకు హెల్ప్ చేయడానికి సూరజ్ అనే మేధావిని తీసుకొచ్చారు కదా అంటుంది జోష్న. అతడు నీ కారణంగానే దెబ్బలు తిన్నాడని పెద్దయ్య చెప్పారు కదా అంటుంది దీప. ఇవన్నీ నాకు చెప్పొద్దు దీప. సూరజ్ వచ్చేలోపు నువ్వేం చేస్తావో చేసుకో, మెయిల్ ఎలా పెడతావో పెట్టుకో, కానీ బావ మాత్రం నీకు హెల్ప్ చేయడు అంటుంది జోష్న. అంటే ఇప్పుడు మెయిల్కు రిప్లై ఇవ్వడానికి హాస్పిటల్లో ఉన్న సూరజ్ రావాలి అంటావా అంటాడు కార్తిక్. వాడికి దెబ్బలు తగిలిన విధానానికి వారం రోజుల వరకు మంచం మీద నుంచి లేవలేడు, లేచినా నడవలేడు, నడిచినా ఇక్కడికి రాలేడు. ఈలోపు ఏం చేసినా దీపే చేయాలి అంటుంది జోష్న ధీమాగా. అప్పుడే కాలికి కట్లు, చేతిలో స్టిక్ పట్టుకొని ఇబ్బందిగా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు సూరజ్. పెద్ద మేడం గారు అంటూ సూరజ్ను జోష్నకు చూపిస్తాడు కార్తిక్. వెంటనే జోష్న షాక్ అవుతుంది. ఏంటి బ్రదర్, ఇది నువ్వేదో హీరో లెవెల్లో ఫైట్ చేసి పెద్ద మేడం గారిని కాపాడావని పెద్దయ్య గారు చెప్పారు. కాలికి గాయమైందని, వారం రోజుల వరకు లేవలేవని పెద్ద మేడం గారు చెప్పారు. ఈ సడన్ ఎంట్రీ ఏంటి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు, ఎక్కడున్నావో తెలియదు, ఎలా ఉన్నావో తెలియదు. ఈసారి నీ పీజీ అడ్రస్ ఇవ్వు బ్రదర్, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్ అక్కడికే వస్తాను అంటాడు కార్తిక్. సారీ బ్రదర్, కొన్ని కారణాల వల్ల మీ కాల్స్కు మెసేజెస్కు రిప్లై ఇవ్వలేకపోయాను అంటాడు సూరజ్. ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయావు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్కి ఎందుకు వచ్చావు అంటాడు కార్తిక్. దెబ్బలు తగలడం నా పర్సనల్, దీపగారికి సాయంగా ఉండడం నా ప్రొఫెషనల్. నేను పక్కన లేని కారణంగా ఏ పని ఆగిపోకూడదు కదా అంటాడు సూరజ్. నువ్వు మరీ పని రాక్షసుడిలా ఉన్నావు బ్రదర్, నీకు మరీ బాగోలేకపోతే స్ట్రెచ్చర్ మీద సెలైన్ బాటిల్తో ఉన్నా వచ్చేలా ఉన్నావు అంటాడు కార్తిక్. వచ్చినా వస్తాడు, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అంటుంది జోష్న. నిజానికి నువ్వు ఎక్కడుంటావో కనుక్కొని నేనే వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఏని ఎనీవే, మా ఫ్యామిలీ మెంబర్స్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్ అంటాడు కార్తిక్. అటు దీప కూడా థ్యాంక్స్ చెబుతుంది. నిజానికి ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు నేను కాదు దీప, పెద్ద మేడం గారు. కానీ ఈవిడ మాత్రం నోటికేదో ప్లాస్టర్ వేసినట్లు అలాగే చూస్తూ ఉంది అంటాడు కార్తిక్. నేనేమైనా కాపాడమని అడిగానా? మమ్మల్ని కాపాడుకోవడం మాకు చేత కాదా? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇలాగే దెబ్బలు తగులుతాయంటుంది జోష్న పొగరుగా. కొందరిని మనం ఎప్పటికీ మార్చలేము అంటుంది దీప. తరువాత దీపా కార్తీక్ కలిసి సూరజ్ను జాగ్రత్తగా చైర్లో కూర్చోబెడతారు. తరువాత నాకు కాస్త పని ఉందంటూ కార్తీక్ వెళ్తాడు. సూరజ్ కొన్ని మెయిల్స్ వచ్చాయి, చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్తీక్ వెనకే దీప వెళ్తుంది. వీడికి కాళ్ళు చేతులు విరిగిపోయినా పొగరు మాత్రం తగ్గలేదు అని మనసులోనే అనుకుంటుంది జోష్న. కట్ చేస్తే దీపా కార్తీక్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. సూరజ్ను జోష్న ఎదురుగా కూర్చోబెట్టి వచ్చాం, ఏం చేస్తుందో ఏంటో అంటుంది దీప. సూరజ్ మనంత మంచోడు కాదులే, జోష్నకు ఎలా బుద్ధి చెప్పాలో బ్రదర్కు తెలుసు అంటాడు కార్తిక్. ఏం తెలుసో ఏమో, కింద పడిన వస్తువును తిరిగి చేతికి ఇస్తే మనం థ్యాంక్స్ చెబుతాం, కానీ జోష్న సూరజ్కు చిన్న థ్యాంక్స్ చెప్పలేకపోయింది అంటుంది దీప.
కోపమై ఉండొచ్చు కదా అంటాడు కార్తిక్. కాపాడితే కోపం ఎందుకుంటుంది అంటుంది దీప. రౌడీలు ఎందుకు పదే పదే సూరజ్ చుట్టూ జోష్న చుట్టూ తిరుగుతున్నారు? ఈ అటాక్ కూడా జోష్న చేయించిందా అంటాడు కార్తిక్ సందేహంగా. సూరజ్ నీతో ఏమైనా చెప్పాడా అంటుంది దీప. మరీ ఇంత అమాయకురాలివేంటి మరదలా? జోష్న ఎలాంటిదో మనకు తెలియదా అంటాడు కార్తిక్. పాపం సూరజ్ కాలికి గాయమైంది, సరిగ్గా నడవలేకపోతున్నాడు అంటుంది దీప. అయినా మనోడు తగ్గట్లేదు, బాగా మొండోడిలాగా ఉన్నాడు అంటాడు కార్తిక్. ఈ తిక్కల దానికి సూరజ్ సరైనోడు అంటుంది దీప. మరోవైపు ఆఫీస్లో సూరజ్ జోష్న వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఫైల్ ఓపెన్ చేయగానే ఐ లవ్ యూ అని రాసి ఉన్న పేపర్ కనిపిస్తుంది జోష్నకు. దీంతో కోపంగా సూరజ్ వైపు చూస్తూ వీడు ఈరోజు నా చేతిలో చచ్చాడు అంటూ వెళ్ళి ఆ పేపర్ సూరజ్ ముందు పెడుతుంది. ఇలాంటివి నాకు ఇష్టం లేదు అంటాడు సూరజ్ సిగ్గుపడుతూ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక్కడేం రాసిందో చదువు. ఐ లవ్ యూ అంటుంది జోష్న. నేను వచ్చింది ఆఫీస్లో వర్క్ చేసుకోవడానికి, నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి కాదు అంటాడు సూరజ్. ఆ రౌడీగాడు నీ కాలు విరగ్గొడితే నీ మైండ్ పోయినట్లుంది అంటుంది జోష్న. లేదే, నా మైండ్ బాగానే పనిచేస్తుంది అంటాడు సూరజ్ కావాలని. బాగానే పనిచేస్తే ఇదెందుకు రాసావంటుంది జోష్న. నేను ఇది రాయడం మీరు చూసారా? నేనేమైనా మీకు ఇచ్చానా? మరి ఇది నేనే రాసినట్లు నేనే మీకు ఇచ్చినట్లు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అంటాడు సూరజ్. నువ్వు రాయకపోతే ఇదెందుకు నా టేబుల్ మీద పెట్టావంటుంది జోష్న. నేను పెట్టడం మీరు చూసాడా అంటాడు సూరజ్. చూడలేదు అంటుంది జోష్న. మరి నేనే అక్కడ పెట్టినట్లు మీరెలా చెప్తారు అంటాడు సూరజ్. నిన్న కూడా ఇంటి దగ్గర నాకు ఐ లవ్ యూ చెప్పావు నేను నిన్ను కొట్టినప్పుడు అంటుంది జోష్న. మీరెప్పుడు నన్ను కొట్టారు అంటూ జోష్నను కన్ఫ్యూజ్ చేస్తాడు సూరజ్. రేయ్, నిజంగానే నిన్ను నేను కొట్టానురా అంటుంది జోష్న కోపంగా. రెస్టారెంట్లో జరిగిన గొడవ కారణంగా మీరు డిస్టర్బ్ అయినట్లున్నారు. అందుకే జరిగింది జరగనట్లు, జరగనిది జరిగినట్లు మీరు ఊహించుకుంటున్నారు అంటాడు సూరజ్. సరేరా, నిన్న జరిగింది మర్చిపో, ముందు దీని సంగతి తెలుసు అంటుంది జోష్న. మీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, మీరు నన్ను ప్రేమించడం అది నా తప్పు కాదు అంటాడు సూరజ్. రేయ్, నేను నిన్ను ప్రేమించడం ఏంట్రా? దేంట్లో ఉన్నది అది కాదే అంటాడు సూరజ్. ఇందులో ఉన్నది నా కంటికి కనిపించడం లేదనుకుంటున్నావా అంటుంది జోష్న. అప్పుడే సూరజ్ అంటూ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావంటాడు శివనారాయణ. నాకు అసలైన విశ్రాంతి పనిలోనే దొరుకుతుంది సార్ అంటాడు సూరజ్. భలే విచిత్రమైన మనిషిలాగా ఉన్నావే నువ్వు అంటాడు శివనారాయణ. చాలా విచిత్రమైన మనిషి, అతడి రాతలు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. ఒకసారి ఏం రాశాడో నువ్వే చూడు తాత అంటూ పేపర్ ఇస్తుంది జోష్న. చూసావా తాత ఏం రాశాడో అంటుంది జోష్న. చూశాను, నిజానికి ఇది రాయాల్సింది నువ్వు అంటాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు తాత, దీంట్లో ఏం రాసిందో సరిగ్గా చూడు అంటూ పేపర్లో థ్యాంక్స్ యూ అని ఉండడం చూసి బిత్తరపోతుంది జోష్న. సూరజ్ చేసిన పనికి నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అతడు చెప్తాడేంటి అంటాడు శివనారాయణ. అది జోష్న గారే రాశారు సార్, మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు అంతే అంటాడు సూరజ్. అంతేలే. అవును, నువ్వు విండేది ఎక్కడా అంటాడు శివనారాయణ. మణికొండలో పీజీలో ఉంటున్నా సార్. ఇక్కడకు దూరం అవుతుందని దగ్గరలో ఏదో పీజీలో ఉందామని చూసుకుంటున్నాను సార్. ఆ టైంలోనే మీరు రోడ్డు మీద కనిపించడం, రౌడీలతో గొడవ ఇదంతా జరిగింది సార్ అంటాడు సూరజ్. సరే, నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు శివనారాయణ. ఒక రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను సార్. జంట అయ్యే మనిషి దగ్గరలోనే ఉందనిపిస్తుంది సార్ అంటూ జోష్నకు సైగలు చేస్తాడు సూరజ్. కళ్యాణ గడియలు వస్తే ఆగువు అంటారు. నీ జాతకంలో కళ్యాణం ముందుకొచ్చి ఉంటే నీకు జంట అయ్యే పిల్ల ప్రపంచంలో ఎక్కడున్నా నీతో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిందే అంటాడు సూరజ్. నా చేతులు పనిచేసి ఉంటే మీ కాళ్లకు దండం పెట్టేవాడిని సార్ అంటాడు సూరజ్. సరే, నువ్వు వెళ్లే ముందు నాకు ఒకసారి కనబడు అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. పేపర్ నా చేతిలోనే ఉంది, కానీ అందులో లెటర్స్ ఎలా మారాయి అని ఆలోచిస్తుంటుంది జోష్న. అందుకే అందులో ఏముందో సరిగ్గా చూడండి అన్నాను అంటాడు సూరజ్. నువ్వేదో మ్యాజిక్ చేశావు అంటుంది జోష్న. రోజు 7 గంటలు నిద్రపోతే మైండ్ సరిగ్గా పనిచేస్తుందంటారు అంటాడు సూరజ్. నా మైండ్ పనిచేయడం కాదురా, నీకు మైండే పని చేయకుండా చేస్తాను అని మనసులోనే అనుకుంటుంది జోష్న. కింద పడిన పేపర్ చూస్తూ నవ్వుకుంటాడు సూరజ్. ఇక సూరజ్ను తీసుకుని ఇంటికి వెళ్తాడు కార్తిక్. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అంటాడు సూరజ్. నాకేం తెలియదు, తాత తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాను అంటాడు కార్తిక్.
తమరు ఈ రోజు మమ్మల్ని కాపాడారు కదా, ఘనంగా సన్మానం చేసి సాగనంపుతారంటుంది జ్యోత్స్న. అంత వెటకారం అవసరమా? నిన్ను కాపాడిన మనిషికి నువ్వెలాగూ థ్యాంక్స్ చెప్పవు, కనీసం ఇంట్లో వాళ్ళనైనా థ్యాంక్స్ చెప్పనివ్వు అంటాడు కార్తీక్. సూరజ్ను తీసుకుని లోపలికి వెళ్తాడు. సూరజ్ జ్యోత్స్నను కాపాడాడురా సూరజ్ అంటాడు శివనారాయణ. నాకు థ్యాంక్స్ చెప్పడానికి పిలిపించి ఉంటే ఇక నేను వెళ్తాను అంటాడు సూరజ్. నన్ను నా మనవరాలిని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీకు అవసరమైన సాయం చేయాలనుకుంటున్నాను అంటాడు శివనారాయణ. తనకేం అవసరం మీకెలా తెలుసండి అంటుంది పారిజాతం. ప్రస్తుతానికి సూరజ్ తనున్న ప్లేస్ ఇక్కడకు చాలా దూరమని, ఆఫీసుకు దగ్గరలో ఏదైనా పీజీకి మారాలి అనుకుంటున్నాడు. ఇలా చేతికట్టుతో ఎక్కడ అవస్థపడతాడు? మన కారణంగానే అతడికి ఈ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కొంతకాలం సూరజ్ మన ఇంట్లోనే ఉంటాడు. మన ఇంట్లో అంటే ఇక్కడ కాదు, అవుట్ హౌస్లో ఉంటాడు అంటాడు శివనారాయణ. అవుట్ హౌసా? వద్దు వద్దు అంటుంది. ఫిట్స్ వచ్చినట్లు అల్లాడిపోతుంది పారిజాతం. జ్యోత్స్న తాళాలు తీసుకురా అంటూ పట్టుకుంటాడు కార్తీక్. నాకేం కాలేదురా. అవుట్ హౌస్ అంటే భయంగా ఉందిరా. ఒకప్పుడు దాంట్లోకి దీప అడుగు పెడితే సునామీ వచ్చింది. ఇప్పుడు సూరజ్ అడుగు పెడితే ఏమవుతుందో అని భయంగా ఉందిరా అంటుంది పారిజాతం. ఇంతకీ నీ సమస్య ఏంటి అంటాడు శివనారాయణ. ఏం లేదు సార్, అవుట్ హౌస్లో ఏదో తిరుగుతున్నట్లు పారుకు పీడకలు వచ్చిందట. సూరజ్ భయపడతాడని పారు కంగారు పడుతుంది అంటాడు కార్తీక్. అంతే కదా, కొన్ని రోజులు పారిజాతం అటువైపుకు వెళ్ళకపోతే సరిపోతుంది కదా అంటాడు శివనారాయణ. ఆ తిరగే దయ్యానివి నువ్వే అని చెబుతున్నాడు అంటాడు కార్తీక్ నెమ్మదిగా. అర్థమైందిరా అంటుంది పారిజాతం. మొత్తానికి జ్యోత్స్నకు లవ్ యూ చెబుతూ ఆట పట్టిస్తున్న సూరజ్ ఇప్పుడు నేరుగా జ్యోత్స్న ఉండే ఇంట్లోకి అడుగు పెట్టేశాడు. ఇక కథ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.